ఈసారైనా ఈ రూట్ ఫిక్సా? నిలకడలేని మనస్తత్వానికి నిదర్శనం అనుకోవాలా? ఇంకా మెచ్యూరిటీ రాలేదని ఫిక్స్ అవ్వాలా? సినిమాల నుంచి రాజకీయాల వరకు, అటు కుటుంబ సభ్యులతో రిలేషన్ నుంచి వ్యక్తిగత జీవితం వరకు పవన్ లో ఎన్నో కోణాలు. ఓ వ్యక్తిని కొన్నాళ్ల పాటు చూస్తే వాళ్ళ మనస్తత్వం ఇది అని ఫిక్స్ అవ్వచ్చు. కానీ ఏళ్ల తరబడి సినిమాల్లో పవన్ ను చూస్తున్నా, 4 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఇప్పటికీ తన గురించి జడ్జ్ చేయటం కష్టమే. ఇప్పటి వరకు వైఖరి సంగతి సరే, మరి గుంటూరు సభ తర్వాత అయినా పవన్ వైఖరి ఇదే అని ఫిక్స్ అవ్వచ్చా? ఇకనైనా ఇదే స్టాండ్ కొనసాగిస్తాడా? నిన్నకి నేటికి మాటలో ఎంత మార్పు? ప్రశ్నించొచ్చు, నిలదీయొచ్చు, మిత్రపక్షంతో తేడా వస్తే అడగొచ్చు. కానీ ఇంతలోనే అంత తేడా ఎలా సాధ్యమైంది? నిన్నటి వరకు చంద్రబాబు లాంటి నాయకుడు లేడు అన్నారు, ఏపీలో పాలన అద్భుతం అన్నారు. మరి ఇప్పుడేమైంది? నిన్నటి వరకు ఉన్న స్నేహితుడిని పవన్ ఇప్పుడు శత్రువుగా చూస్తున్నారా? పదవుల మీద ఆశ లేదంటూనే జనసేనను గెలిపించండి అని ఎలా అడుగుతున్నారు? రాజకీయాల్లో సమీకరణాలు మారడం మామూలే. మిత్రులు శత్రువులవుతారు, శత్రువులు మిత్రులుగా మారతారు. కానీ ఉన్నపాటుగా విమర్శలు చేశారంటే ఏమనుకోవాలి? తనే రూట్ మార్చుకున్నారా? ఎవరైనా నడిపిస్తే నడుస్తున్నారా? ఎందుకంటే స్వతహాగా వచ్చిన ఆలోచన స్థిరంగా ఉంటుంది. కానీ ఎవరో నడిపిస్తే ఎన్నాళ్లు నడవగలరు? అదెంతవరకు శాశ్వతం? మరి పవన్ లో ఈ మార్పు తాత్కాలికమా, శాశ్వతమా? పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో ఉన్న ఆదరణ తక్కువేం కాదు. ఫ్యాన్ ఫాలోయింగ్ కి లెక్కలేదు. అదే క్రేజ్ ను ఉపయోగించుకుని రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో జెండా పాతేయాలని స్కెచ్ వేస్తున్నారు. మరి ఇదే తెగువ, ఇదే తెగింపు అన్నయ్య చిరంజీవి పార్టీ పీఆర్పీ విషయంలో ఏమైంది? పార్టీ అనౌన్స్ చేసినప్పుడు స్వాగతించారు. అప్పటి ఎన్నికల్లో పీఆర్పీ తరపున ప్రచారం చేశారు. తీరా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నప్పుడు ప్రశ్నించే తత్వం ఏమైంది? ఈ తెలివితేటలు అప్పుడేమయ్యాయి? అన్నగారిని నిలదీయలేక సైలెంట్ అయిపోయారా? వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని ఊరుకున్నారా? అంతెందుకు, పార్టీ విలీనం తర్వాత కూడా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చిరంజీవిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. తనకు అప్పగించిన టూరిజం శాఖకు ఏ మాత్రం న్యాయం చేశారో అందరికీ తెలుసు. అలాంటప్పుడు అవినీతి, నిర్లక్ష్యం గుర్తుకు రాలేదా? ఇప్పుడు చూపిస్తున్న రాజకీయ చేతులత అప్పుడేమైంది? సినిమాలు, రాజకీయ విషయాలు కాసేపు పక్కన పెడితే వ్యక్తిగత విషయాల వల్లే పవన్ ఎక్కువ పాపులర్ అయ్యారు. మంచైనా చెడైనా అన్నయ్యను సపోర్ట్ చేశారే కానీ ఏనాడు ప్రశ్నించలేదు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని, చంద్రబాబు మోసం చేస్తున్నారని బాధపడిపోతున్న పవన్ ఓ రాజకీయ నాయకుడిగా చిరంజీవి ఎంతవరకు సక్సెస్ అయ్యారో తెలియక కాదు, నిలదీయలేక. ఎందుకంటే అన్నంటే ప్రేమ, అంతకు మించి భక్తి. అన్న 2 కుమార్తెల ప్రేమలు, పెళ్లిళ్ల విషయంలో జరిగిన గొడవల్లో జోక్యం చేసుకుని పవన్ హాట్ టాపిక్ అయ్యారు. తనకెలాంటి పట్టింపులు లేవు, ఎలాంటి వీక్నెస్లు లేవు అని చెప్పే పవన్ కుటుంబం వరకు వచ్చేసరికి ప్రయారిటీస్ మారిపోతాయి. ఇదంతా సరే, ఇకపై లెక్క ఏంటి అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే నిన్నటి వరకు టీడీపీకి మిత్రపక్షంగా ఉండి బీజేపీకి కటిఫ్ చెప్పిన వెంటనే టీడీపీపై ఫైర్ అవడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? నిజంగా ఇది పవన్ ఆలోచనేనా? ఇప్పటి వరకు దేనికైనా సరైన స్టాండ్ లేదు. ఇవాల్టి అభిప్రాయం రేపటికి మారిపోతూ వచ్చింది. ఇకనైనా స్టాండర్డ్ గా ఉంటారా? ఎందుకంటే పార్టీ ప్రారంభించి 4 ఏళ్లైనా ఇంకా జనసేన విధి విధానాలపై క్లారిటీ లేదు. ఇప్పటికీ జనసేన అంటే పవన్ మినహా మరెవ్వరూ కనిపించడం లేదు. ఇలాంటి టైంలో అభిమానించే, విలువనిచ్చే టీడీపీని దూరం చేసుకోవటం వెనుక పవన్ వ్యూహం ఏంటి? మొన్నటి వరకు రాజకీయాలపై పూర్తి స్థాయి అవగాహన లేదని చెప్పిన పవన్ ఇప్పుడు రాజకీయ పరిపక్వత సాధించారు అనుకోవచ్చా? ఈసారైనా మాటకి కట్టుబడి ఉంటారా? ఇదే పంథా సాగిస్తారా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.